ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ అనుదిన జీవమనే కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపలో గతించిన దినాలన్నీ ఆయన ఉచితమైన కృపతో మనల్ని బలపరిచినందుకు ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మీరందరూ క్షేమకరంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. దేవుని మహాకృపలు ఈ ఒక కూడిక కార్యక్రమము మీకు ఆత్మ సంబంధముగా బలమైనదిగా నమ్ముచు ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యములోనికి వెళ్దాం. ప్రభు ఈరోజు మనకిస్తున్న వాగ్దానమును మనం చూసుకున్నట్లయితే 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనము. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనము. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. ఈ దినాన్న ప్రతి ఒక్కరి జీవితంలో కావలసింది వర్ధిల్లటం. అనగా ప్రతిరోజు మనము ఆశీర్వదింపబడాలి, ప్రతిరోజు మనము దీవింపబడాలని మనం ఎంతగానో ఆశిస్తూ ఉంటాం, కోరుకుంటూ ఉంటాం. ఇక్కడ భక్తుడైన దావీదును మనము చూసుకున్నట్లయితే దావీదు అంతకంతకు వర్ధిల్లేను అని సెలవిస్తుంది. దేవుని తోడు విజయానికి పునాదిగా మార్చబడతాది. దేవుడు మనకు తోడుగా ఉంటే, ప్రభు మనకు తోడుగా ఉంటే, మనము ప్రభుతో నడిచినట్లయితే మన విజయానికి పునాది అనేది పడడం ఖాయమని మర్చిపోవద్దు. ఈ దినాన నువ్వు దేవునితో నడవలేక, దేవునితో కొనసాగింపబడలేక నీ పునాదిని మధ్యలోనే ఆపివేస్తూ ఉన్నావేమో. లోకంలో మనం చూసుకున్నట్లయితే గృహం కట్టడానికి సిద్ధమవ్వి వారు పునాదిని వేస్తారు. వారి యొక్క ఇంటి యొక్క పునాదిని వేసి కొన్ని కారణాలను బట్టి, కొన్ని అననుకూల పరిస్థితులను బట్టి చాలా గృహాలు మధ్యలో ఆగిపోతూ ఉంటాయి. అది ఆర్థికంగా కావచ్చు, లేదా అనారోగ్యంగా కావచ్చు, అనేకమైన ఇతరమైన విషయాలతో ఆ ఒక పని ఆగిపోతుంది. ఎందుకని మనం ఆలోచన చేస్తే వారు సరైన ప్లానింగ్తో ఆ ఒక ఇంటిని కట్టలేకపోతూ ఉన్నారు. మన ఆత్మీయ జీవితాన్ని కూడా మనము సరైన ప్లానింగ్తో మనము కట్టుకోవాలి. మన ఆత్మీయ జీవితాన్ని మనము సరైన పద్ధతిలో మనము కొనసాగించుకోవాలి. దావీదు ఎదుగుదల వెనుక అతని సొంత శక్తి లేదు కానీ, సామర్థ్యం లేదు కానీ, వాక్యం స్పష్టంగా సెలవిస్తున్న మాట ఏంటంటే యెహోవా అతనికి తోడై ఉండెను. ఏంటండి? యెహోవా అతనికి తోడై ఉండెను. దావీదు యొక్క ఎదుగుదల కారణం ఏంటంటే దావీదుకు ప్రభువు తోడుగా ఉన్నాడు. ప్రభువు దావీదుకు తోడుగా ఉన్నాడు కాబట్టి దావీదు అంచెలంచెలుగా ఆశీర్వదింపడం మొదలుపెట్టింది. దేవుడు మన పక్షాన ఉంటే లోకంలో మనకు ఎన్ని వ్యతిరేకంగా నిలిచినా ఏది ఉండదు. ఎందుకో తెలుసా? రోమా పత్రిక మనం చూసుకున్నట్లయితే 8:31 వచనంలో ఆయన మనకు తోడుగా ఉంటే మనకు విరోధి అంటూ ఎవడు కూడా ఉండడు. మనకు మన జీవితంలో విజయం మనం చూడాలంటే దేవాతి దేవుడు మనకు తోడుగా ఉండాలి. మరి ఆ దేవుడు నువ్వు తోడుగా ఉంచుకున్నావా? ఇదేనా? ఆ దేవుడు, ఆ ప్రభువు మనకు తోడుగా లేకపోతే మనం విజయం చూడలేం. నువ్వు ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా, ఎంత అనేకమైన విధములుగా నువ్వు కష్టపడినా ప్రభు ఒక తోడు నీకు చాలా ప్రాముఖ్యమైనదని మర్చిపోవద్దు. దావీదు ప్రభు తోడును కలిగి జీవించాడు కాబట్టి అతను విజయాన్ని చూడగలిగాడు. కష్టమైన క్రమమైన ఎదుగుదల మనము చూడాలి. అంచెలంచెలుగా మనం ఎదిగింపబడాలి. దావీదు ఒకరోజే అతను ఆశీర్వదింపబడినట్లు లేదు. ఒకే రోజు ఏదో ఒక సంఘటన జరిగిన రీతిగా, ఏదో ఒక చిన్న సన్నివేశం జరిగిన రీతిగా దావీదు జీవితం ఒకేసారి ఆశీర్వదింపబడలేదు. అది దావీదు ఒకే రోజులో గొప్పవాడు అయిపోలేదు కానీ ఆయన దినదినము అభివృద్ధి పొందించాడు. ప్రభు దినదినము దావీదును అంచులంచులుగా ఆశీర్వదించాడు. మన ఆత్మీయ జీవితంలో ఎదుగుదల అనేది ఒక ప్రయాణము లాంటిది. అది ఎంత మాత్రం కూడా ఒక సంఘటన కాదు.
ఏదో జరిగిపోయింది అయిపోయిందన్న రీతిలో మన అభివృద్ధి ఉండదు, ఆశీర్వాదం ఉండదు. కానీ అది ఒక ప్రయాణము. మనం ఒక ఊరికి వెళ్తున్నప్పుడు ఎలా అయితే క్రమమైన ప్రయాణం చేస్తామో అలాగా మన ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కూడా ఒక ప్రయాణము లాంటిదని ఎంత మాత్రం మర్చిపోవద్దు. చిన్న విషయములలో నమ్మకంగా ఉన్నప్పుడే దేవుడు మనలను ఉన్నత స్థానంలో ఉంచుతాడు. ఇది నాన్న చిన్న చిన్న విషయాలలో దేవుని తొలగిపోయేవారు అనేక మంది లేరా? చిన్న చిన్న విషయాలలోనే దేవుని యొక్క సహాయం కోల్పోయేవారు అనేక మంది లేరా? చిన్న చిన్న విషయాలలోనే అయ్యో ప్రభు నాకేమీ చేయలేదు, ప్రభు నన్ను ఆశీర్వదించలేదు, ప్రభు నన్ను దీవించలేదని ప్రభును ప్రక్కన పెట్టేసేవారు లేరా అని మనం ఆలోచన చేసుకున్నట్లయితే కోకొల్లలుగా కనిపిస్తున్నారు. దేవుని వాక్యం అంటుంది, చిన్న విషయములలోనే మనము దేవుని ఎదుట యథార్థకరంగా నిలబడకపోతే ఆయన మనల్ని ఎలాగ ఆశీర్వదిస్తాడు? ఆయన ఇచ్చే మహిమను మనం ఎలా పొందుకోగలుగుతామో ఒకసారి ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తున్నాం. దావీదు గొర్రెల కాసే స్థాయి నుండి ఇశ్రాయేలును ఏలే స్థాయికి దినదినము ఎదిగాడు. ఆయన దినదినము ఎదిగాడు. ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చి ప్రభు నిన్ను అభిషేకించుకున్నాడన్న వెంటనే దావీదు అభివృద్ధి చూడలేదు. క్రమక్రమముగా అనేకమైన సంవత్సరములు దావీదు ఎదురు చూచాడు. దేవుడిచ్చిన వాగ్దానము కొరకు ప్రయాసపడ్డాడు. పిలిచినవాడు నమ్మదగిన వాడని, మాట ఇచ్చినవాడు మాట తప్పని వాడని దావీదు స్పష్టమైన ఆలోచన కలిగి పునాది కలిగి దేవునిలో కొనసాగింపబడ్డాడు. మరి దినాన్న ఆయన నిన్ను పిలుచుకున్నాడు, ఆయన నిన్ను ఏర్పరుచుకున్నాడు, ఆయన నిన్ను అభివృద్ధి చేయడానికి ఆయన ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఆయన అభివృద్ధిని నువ్వు పొందాలంటే నీవు కూడా దేవుని యందు నమ్మకము విశ్వాసము కలిగి జీవించాలని ఎంత మాత్రం మర్చిపోవద్దు. దేవుని చిత్తములోనికి లోబడడం, దేవుని చిత్తానికి మనము విధేయత చూపడం. సౌలు దేవుని చిత్తాన్ని తృణీకరించాడు. సౌలు దేవుని యొక్క ఆలోచనను ప్రక్కన పెట్టేశాడు. సౌలు దేవుని యొక్క నమ్మకాన్ని, దేవుడు సౌలు మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేసేసుకున్నాడు. తన రాజ్యాన్ని చేతులారా పోగొట్టుకున్నాడు. కానీ దావీదు గొర్రెల కాసే స్థితి నుండి, ఎన్నికలేని స్థితి నుండి దావీదు ఏం చేయగలిగాడనంటే దేవునికి హృదయానుసారుడైపోయాడు. దేవుడు ప్రభువే సెలవిస్తున్నాడు, దావీదు నా హృదయానుసారుడు, దావీదు నమ్మకమైన వాడు. దావీదును నేను దీవించడానికి గల కారణం దావీదు నా యందు ఉంచిన విశ్వాసము బలమైన విశ్వాసమని దేవాతి దేవుడు చెప్పుతూ ఉన్నాడని మర్చిపోవద్దు. ఇది నీ జీవితంలో కూడా సహోదరుడా, నువ్వు చేస్తున్న పనిలోనే నువ్వు నమ్మకత్వాన్ని చూపించాలి. దేవుని పరిచర్యలో నమ్మకత్వాన్ని చూపించాలి. దేవుని యందు విశ్వాసమును చూపించాలి. ఆయన నీకు ఇస్తున్న చిన్న చిన్న వాటిలోనే దేవుని ఘనతను పొందుకోవాలి, దేవుని మహిమను పొందుకోవాలని మర్చిపోవద్దు. ఆయన కృప మనలను బలపరిచేది, ఆయన కృప మనలను స్థిరపరిచేదని మర్చిపోవద్దు. దేవునితోడు మనకు ఉండాలంటే మన మార్గాలను ఆయనకు అప్పగించాలి. దావీదు తన బలాన్ని చూసి గర్వపడలేదు, తన బలము దేవుడే అని ఒప్పుకున్నాడు. దేవుని యందు శ్రమలలో కూడా దేవుని మీద ఆధారపడ్డాడు. మరి దినాన నీ జీవితము, నీ కుటుంబము దినదినము అభివృద్ధి పొందాలంటే నువ్వు ఆయన హృదయానుసారుడిగా మార్చబడాలి. ఆయన శక్తిని నువ్వు పొందుకోవాలి. అటువంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన యేసయ్యా, నీ బిడ్డలు అయ్యా మా అభివృద్ధి ఏదయ్యా, మా ఆశీర్వాదం ఏది అని నీ బిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారేమో. వారితో నన్ను మీరు మాట్లాడి ఉన్నారు. అభివృద్ధి అంటే, ఆశీర్వాదం అంటే ఒకే రోజు కలిగేది కాదు. అది దినదినము నీవు మమ్మలను బలపరిచే ఆశీర్వాదమని, మేము మీ యందు ఉంచిన విశ్వాసమే అది మమ్మలను బలపరుస్తుందని ఇదే నాన్న మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. నీ బిడ్డలతో దీవించండి, బలపరచండి. నీ మీద ఇంకా విశ్వాసంతో కొనసాగింపబడే కృప దయచేసి ఈ దినమంతా కృపాక్షేమములతో మమ్మల్ని నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామములో అడుగుచున్నమ్మ పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్.